కొన్ని శోధనలు గుండా ప్రయాణించవలసి వస్తుంటది. ఆ శోధన అది ఏ విధంగా ఉంటదంటే, దాన్ని ఖచ్చితంగా జయించలేనటువంటి విధముగా ఉంటది. మన అవసరతను గుర్తించి ఆ శోధన వచ్చినట్టుగానే అనిపిస్తది. ఇది మనకు కావాలి అన్నట్టు అనిపిస్తది. చాలామంది ఈ శోధనను జయించలేక అందులో పడిపోతా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితంలో ఒక శోధన అనేది ఏర్పడింది. ఆ శోధన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆకలిగా ఉన్నాడు. 40 దినాలు తను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తా ఉన్నాడు. "నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తినవచ్చు గదా!" అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనకు లోబడిపోలేదు. ఆ శోధనకు విధేయత చూపించలేదు. కానీ ఆయన దేనికి విధేయుడయ్యాడంటే, తండ్రి ఆజ్ఞకు ఆయన విధేయుడయ్యాడు. తండ్రి నుండి తను ఎటువంటి ఆదేశాలు పొందుకోలేదు. రాళ్ళను రొట్టెలుగా మార్చి తిను అని తండ్రి నుండి తాను సమాధానం పొందుకోలేదు గనక, తాను వాక్యము ద్వారా ఆ శోధనను సమాధానం ఇచ్చాడు. ఎంతమంది యవనస్తులు ఈ దినాన తమ జీవితంలో వస్తున్న ప్రతి శోధనకు వాక్యంతో సమాధానం చెప్పగలుగుతున్నారు. చాలామంది వాక్యముతో సమాధానం చెప్పలేని వారు ఆ శోధనకు గురైపోతా ఉన్నారు. గనక మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే వాక్యంతో తాను సమాధానం చెప్పగలిగాడో, మనము కూడా వాక్యంతో సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేవునికి ఇష్టం లేనటువంటి పనులు మనము చేయకూడదు. అది ఎంత గొప్ప శోధన అయినప్పటికైనను మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యం ద్వారా ఆ శోధనను మనం జయించగలము. ఆ వాక్యం ద్వారా మనము దేవుని సంతోషపెట్టగలము.